చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సెలెక్ట్ ది ఆప్షన్ ఫర్ సబ్స్క్రైబ్ ఆల్ నోటిఫికేషన్స్ అండ్ యూ విల్ గెట్ నోటిఫైడ్ వెన్ ఐ అప్లోడ్ ఏ వీడియో. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అహోబిలం దర్శనం చేసుకొని మనం అయితే 12 గంటల కల్లా అహోబిలం నుంచి స్టార్ట్ అయ్యాం మన బేలుం కేవ్స్కి. డిస్టెన్స్ వచ్చేసి 86 కిలోమీటర్స్ అండ్ 2 hours అయితే టైం పడుతుంది. బస్ త్రూ వచ్చేవాళ్ళు హైదరాబాద్ నుంచి నంద్యాల చేరుకొని నంద్యాల నుంచి బేలుం కేవ్స్కి అయితే రావాలి. ట్రైన్ త్రూ వచ్చే వాళ్ళు కూడా అంతే, హైదరాబాద్ నుంచి అయితే నంద్యాలకి లేదా తాడిపత్రికి ట్రైన్ బుక్ చేసుకొని అక్కడి నుంచి బేలుం కేవ్స్కి అయితే రావాలి. మీ ఇంట్లో కనుక నాపరాలు తక్కువయ్యా, సో ఇక్కడ ఎక్కడ చూసినా మీకు నాపరాలే దొరుకుతాయి. గుట్లు గుట్లుగా పడేసిన ఈ నాపరాలు ఇక్కడ ఫేమస్. ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి ప్రతి గోడకి ఇటుకలు వాడరు, మోస్ట్లీ నాపరాలే వాడతారు. ఆఫ్టర్ 2 hours ఆఫ్ జర్నీ తర్వాత మనం అయితే బేలుం కేవ్స్కి రీచ్ అయిపోయాం, ద సెకండ్ లార్జెస్ట్ కేవ్స్ ఇన్ ఇండియా. సో మనకి ఈ రైట్లో హరిత రిసార్ట్ వారి రెస్టారెంట్ అయితే అవైలబుల్ ఉంది, విచ్ ఈస్ గవర్న్డ్ బై ఏపీ టూరిజం. గుహలో ఆక్సిజన్ అందించడానికి ఈ మెషిన్లే వాడతారండి, అండ్ చల్లగా గాలి కూడా వస్తుంది. సో గైస్, టైం అయితే 2 o'clock అవుతుంది. బెలూమ్ కేవ్స్ దగ్గరికి వచ్చాం. సో బెలూమ్ కేవ్స్ విజిట్ చేసుకున్న తర్వాత మనం ఓక్ వాటర్ ఫాల్స్, టైం ఉంటే ఓక్ వాటర్ ఫాల్స్కి వెళ్తాం, ఆర్ ఎల్స్ యాగంటికి వెళ్తాం. మన బెలూమ్ కేవ్స్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 4:30 PM. సో బెలూమ్ కేవ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి 1.5 hour to 2 hours అయితే టైం పడుతుంది. సో అడల్ట్స్కి అయితే 70 rupees అండ్ పిల్లలకి అయితే 50 rupees అయితే కలెక్ట్ చేస్తున్నారు. మంచి ప్లే గ్రౌండ్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉందండి పిల్లల కోసం. ఆస్తమా పేషెంట్స్ అండ్ హార్ట్ పేషెంట్స్కి అయితే అలవ్ లేదు, వాళ్ళు ఏం కంగారు పడకండి, మన ఈ వీడియోని చూడండి. టికెట్ని ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మనమైతే కిందకి వెళ్తాం, ద మెయిన్ ఎంట్రన్స్ టు ది బేలుం కేవ్స్. ఇందాక చూపించిన ఆ హోల్ వల్లే ఈ బెలూమ్ కేవ్స్ అనేవి బయటపడ్డాయి. ఇది మన బెలూమ్ కేవ్స్ యొక్క ఎంట్రన్స్. ఎగ్జిట్ కూడా ఇటే రావాలి. దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. న్యాచురల్గా ఫామ్ అయిన ఈ కేవ్స్ అనేవి భూగర్భ జలాల వల్ల ఫామ్ అయినవి. బేలుం కేవ్స్ లో మనం చూడటానికి 8 spots అయితే ఉన్నాయి. సింహద్వారము, కోటిలింగాల ఛాంబర్, పాతాళ గంగ, సప్తస్వరాల గుహ, ధ్యాన మందిరం, 1000 పడగలు, ఊడల మర్రి అండ్ మండపం. కొన్ని చోట్ల వైడ్ గా ఉంటుంది, కొన్ని చోట్ల తల తగిలే ప్లేసెస్ కూడా ఉంటాయి, మీరైతే జాగ్రత్తగా వెళ్ళాలి. రాబర్ట్ బ్రూస్ అనే ఆయన 1954 ఈ గుహల్ని కనిపెట్టాడు. ఈ లెఫ్ట్ లో కింద కనిపిస్తుంది కదా, అవే బ్లోయర్స్ అండి. సో మనకి ఆక్సిజన్ అందించడం కోసం పైన ఇందాక మిషన్స్ ఉన్నాయి కదా, సో పైప్ లైన్ త్రూ ఇక్కడైతే మనకి ఆక్సిజన్ అందిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న రాళ్ళ మీద గీతలు కానీ ఏవైనా సరే షేపులు అన్నీ వాటర్ వల్ల ఏర్పడ్డవి. ఈ గుహలు 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ సమృద్ధిగా పారే భూగర్భ జలం వల్ల ఏర్పడ్డాయి. ఈ భూగర్భ జలాలు చిత్రావతి అనే నది వల్ల ఏర్పడింది. ఆ నది ఇప్పుడు ఇక్కడ లేదు, మట్టిలో కలిపేశారు. రాబర్ట్ బ్రూస్ తర్వాత హెచ్డి గేబర్ అనే ఆయన 3.225 కిలోమీటర్లు పరిశోధించి మ్యాప్ ని అయితే గీశారు. బెలూమ్ కేవ్స్ లో లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకి పాతాళ గంగ. ఇది భూమికి 151 అడుగుల లోతులో అయితే ఉంటుంది.
గుహలోకి వెళ్ళి చెమటలతో ముద్దయి బయటకు వచ్చిన తర్వాత చల్లగాలి తగిలితే ఆ ఫీలే వేరండి. ఇక్కడ మనకైతే బుద్ధుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ బుద్ధుడి విగ్రహాన్ని ఎందుకు కట్టారు అంటే పూర్వం తవ్వకాల్లో అయితే జైన మతానికి బుద్ధ మతానికి చెందిన వస్తువులు అయితే ఇక్కడ దొరికాయని బుద్ధుడి విగ్రహాన్ని స్థాపించారు. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. మనమైతే ఇప్పుడు బెలూమ్ కేవ్స్ నుంచి ఓక్ రిజర్వాయర్కి వెళ్తున్నాం, విచ్ ఇస్ 8 kilometers ఫ్రమ్ బెలూమ్ కేవ్స్. దీంతో మన పార్ట్ 2 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకేంటున్నారులారా మరి, వీడియో నచ్చిందని ఆశిస్తూ ఈ వీడియోని మీ వాళ్ళకి, మీ శత్రువులకి అందరికీ షేర్ చేసేస్తారని, బెలూమ్ కేవ్స్ ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ మీ ద్వారా చూడగలుగుతారని ఆశిస్తూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.